తిరుపతిలో ఏదైతే పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న పరిస్థితి, ఏదైతే మోటార్ వెహికల్ చట్టం 1988 ప్రకారంగా కూడా ఏదైతే అధిక శబ్దం చేస్తున్న హారన్లు కావచ్చు, లేకపోతే సైలెన్సర్లను కూడా తొలగించే కార్యక్రమం తిరుపతిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. మనతో పాటు తిరుపతి ట్రాఫిక్ డిఎస్పీ రామకృష్ణాచారి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు ఏదైతే మీరు ఈ శబ్ద కాలుష్యం చేసే సైలెన్సర్లు కావచ్చు, హారన్లు కూడా ధ్వంసం చేసిన పరిస్థితి, దీని మీద ఏ విధంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు? ఎన్ని రోజులు ఇలా కార్యక్రమం చేశారు? ఇది మా తిరుపతి ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు గత 3 నెలల నుంచి తిరుపతిలో శబ్ద కాలుష్యం చేసే వాహనాలు ఎక్కువ ఉన్నాయి. మరి ఆ సౌండ్ హారన్స్ వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని దృష్టికి వచ్చినందువల్ల ఆయన స్పెషల్ డ్రైవ్ చేసి మొదట వాళ్ళకి కౌన్సిలింగ్ చేయమని చెప్పినారు. మేము గత 3 నెలల నుంచి కొంతమంది కౌన్సిలింగ్ చేసి కొన్ని హారన్స్ వాళ్ళే స్వయంగా ఇవి ఇప్పించి వాళ్ళ చేతికి హ్యాండ్ ఓవర్ చేసినాము. అయినను మళ్ళీ హారన్స్ కంటిన్యూ చేస్తున్నందువల్ల డ్రైవ్ చేసి మోటార్ వెహికల్ చట్టం ప్రకారము వాటిని రిమూవ్ చేసి వాటిని డెస్ట్రాయ్ చేసినాం. ఈరోజు 500 సౌండ్ హారన్స్ మరియు 60 సైలెన్సర్స్ చేసినాము. ఇది శబ్ద కాలుష్యము మరియు ధ్వని నియంత్రణకు చేయడుకు మరియు కంపెనీ తయారు చేసిన ప్రిస్క్రైబ్డ్ సైలెన్సర్స్ హారన్స్ పెట్టుకోవాలి. దానికి వైలేషన్ కాబట్టి ఈ మోటార్ వెహికల్ చట్టం కదా, ఇది నేరం కాబట్టి వీళ్ళని ఈరోజు అవి తొలగించి వాటి స్థలంలో వేరే ఏర్పాటు చేయించి వాళ్ళకి బండ్లు హ్యాండ్ ఓవర్ చేసినాము. ఇదే పని మళ్ళీ రిపీట్ చేస్తే వాళ్ళకు 3 నెలలు కఠిన కారాగార శిక్ష మరియు 30,000 రూపాయల జరిమానా విధించవచ్చు చట్ట ప్రకారము. కాబట్టి అది నిర్దేశించిన ప్రకారము చట్ట పరిధిలో నేర్చుకోవాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదైతే ఈ హారన్లు అమ్మే ప్రాంతాలు కావచ్చు, సైలెన్సర్లు అమ్మే ప్రాంతాలను ఏమైనా గుర్తించారా? వాటి మీద ఏమైనా చర్యలు తీసుకునే పరిస్థితి ఉంది? ఓకే, ఇది మా దృష్టికి వచ్చింది. ఈ మెకానిక్స్ తర్వాత ఈ రిపేర్ షాప్స్ దగ్గర ఈ ప్రజలు పోయి మాకు కొత్త సౌండ్ కావాలా, హారన్స్ పెట్టాలని చెప్తున్నారు. కానీ అది మేము దాని మీద స్పెషల్ ఫోకస్ పెట్టి డ్రైవ్ చేసి దాని మీద వాటిని కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ నిర్వహించి ఎటువంటి పరిస్థితుల్లోనూ కంపెనీ మేడ్ అయిన బండ్లకు వేరే హారన్స్ కానీ సైలెన్స్ కానీ బిగించవద్దని హెచ్చరిస్తూ, తర్వాత మరియు వాళ్ళు మళ్ళీ అతిక్రమించినచో వాళ్ళ మీద మోటార్ వాహనాల చట్ట ప్రకారం కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటాం. ఈ డ్రైవ్ ఇలానే నిరంతరాయం కొనసాగిస్తూ ఉంటారా? ఈ డ్రైవ్ కంపల్సరీ ఇది కంటిన్యూగా కొనసాగిస్తున్నాము. ఇది మన తిరుపతి పట్టణ పవిత్రమైన పుణ్యస్థలం కాబట్టి ఇక్కడ యాత్రికులకు మరియు ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ డ్రైవ్ కంటిన్యూ చేస్తాం. ఏదైతే మోటార్ వెహికల్ చట్టం ప్రకారం దాదాపు వాహనాలకు అధిక కాలుష్యం కావచ్చు, అధిక శబ్దాన్ని చేసే సైలెన్సర్లు అలాగే హారన్లు కూడా దాని మీద దాదాపు 3 నెలల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాము. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో కూడా యువత ఎక్కువగా దీనికి అలవాటు పడుతున్నారు. వాటన్నిటిని కూడా గుర్తించాము. వాటికి మొదట కౌన్సిలింగ్ ఇచ్చాము. అటు తర్వాత వినని పక్షంలోనే వాటన్నిటిని కూడా తొలగించి ఈరోజు డెస్ట్రాయ్ కూడా చేశామని కూడా చెప్తున్నారు. రాబో రోజుల్లో మరలా కూడా ఎవరైతే ఇప్పుడు హారన్లు బిగించుకొని దాన్ని తొలగించామో వారు మరలా కూడా పట్టుబడితే ఖచ్చితంగా వారు జైలుకు పోవాల్సిన అవసరం ఉంటుందని కూడా పోలీసులు హెచ్చరిస్తున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో ఇలాంటి శబ్ద కాలుష్యం చేసి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసే వారిని గుర్తించడం కోసం నిరంతరాయం కూడా ఈ డ్రైవ్ కొనసాగుతూనే ఉంటుందని కూడా ట్రాఫిక్ డిఎస్పీ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భాస్కర్తో రమణ కుమార్, మెగా 9 టీవీ, తిరుపతి నుంచి.